ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం యేసయ్య పుట్టుకతో అంధుడైన ఒక వ్యక్తిని స్వస్థపరిచిన సందర్భంలో వస్తుంది. అతడు ఎలా స్వస్థత పొందాడని పరిసయ్యులు ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన దేవుని నుండి వచ్చిన వాడని, ఎందుకంటే దేవుడు పంపిన వ్యక్తి మాత్రమే ఇలాంటి అద్భుతాన్ని చేయగలడని, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాడు. పరిసయ్యులు ఆయన నీకేమి చేసెను, నీ కన్నులు ఏలాగు తెరిచినని మరలా వానిని అడగగా, వాడు ఇందాక మీతో చెప్పి తిని గాని మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు, మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము, దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము, కానీ వీడెక్కడ నుండి వచ్చినో ఎరగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడ నుండి వచ్చినో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టు గ్రుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. ప్రియులారా, చాలా మతనిష్టగల ఈ పరిసయ్యులందరి మాటల్లో కనిపించిన దానికంటే ఈ పేద పామరుడి జవాబులో ఎక్కువ జ్ఞానం కనిపిస్తుంది. తరచుగా సామాన్యుడైన విశ్వాసలో కనిపించే ఇంగిత జ్ఞానం ఆరితేరిన వారి ఆలోచనలు తర్కాల కంటే కూడా గొప్పగా ఉంటుంది. పరిసయ్యులు తాము మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారమని అనుకున్నారు, కానీ నిజంగా వారలా అనుసరించేవారు కారు. తాము మోషే శిష్యులమని గర్వంగా చెప్పుకున్నారు, కానీ మోషే ఎవరిని గురించి అయితే రాశాడో ఆయన్ను చంపడానికి కుట్రలు పన్నుతున్నారు. యేసయ్య పుట్టుగుడ్డు వాని కన్నులు తెరవడంతో వారికి ఏం మాట్లాడాలో తెలియలేదు. దేవుని కార్యాలు చూసి ఆయన్ను అంగీకరించాల్సిన దానికి బదులుగా దేవుని చేత అద్భుతం పొందుకున్న వ్యక్తిని వారిలో నుండి వెలివేశారు. పరిసయ్యులు అతనిని వెలివేసినప్పటికీ అతడు తన సాక్ష్యంలో స్థిరంగా ఉన్నాడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించునని చెప్పడంతో అతడు యేసయ్యను పరిశుద్ధునిగా గుర్తించాడు. ఇది నిజమైన నీతి మరియు దేవుణ్ణి చేరుకోవడంలో వినయపూర్వకమైన హృదయం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. పరిసయ్యులు కళ్ళు ఉన్నప్పటికీ వారి గర్వం మరియు అవిశ్వాసం కారణంగా ఆధ్యాత్మికంగా అంధులుగా మారారు. ఇతడు అంధుడైనప్పటికీ శారీరక స్వస్థత ద్వారా, విశ్వాసం మరియు వినయం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని పొందుకున్నాడు. యేసు ప్రభు ద్వారా మనుషుల ఆధ్యాత్మిక దృష్టిని పొందినప్పుడు ఇలానే ఉంటుంది. అది జరిగిందని వారికి తెలుస్తుంది. ఎన్నో శతాబ్దాలుగా ప్రపంచమంతటా కోట్ల కొలది విశ్వాసులు దేవుడు మా మొర ఆలకించాడని, మా శ్రమలన్నిటిలో నుండి మమ్మల్ని విడిపించాడని, మరి ముఖ్యంగా మేము ఆధ్యాత్మికంగా గుడ్డివారుగా ఉన్నప్పుడు ఆయన మాపై దృష్టి నిలిపి మాలో ఉన్న అంధత్వాన్ని తొలగించి మాకు చూపు దయచేశాడని సాక్ష్యమిస్తూనే ఉన్నారు. ఇది దేవుని స్వభావాన్ని మరియు దేవునితో మన సహవాసంలో విశ్వాసం, విధేయత చాలా కీలకమనే అంశాన్ని నొక్కి చెబుతుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని. సహోదరి సహోదరులారా, మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దేవుడు పాపుల మనవి ఆలకింపడని, ఎవడైనను దేవభక్తుడై ఉండి
ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించునని వ్రాయబడి ఉంది. దేవా, మేము నీ యందు భయభక్తులు కలిగి నిన్ను మా రక్షకునిగా అంగీకరించి నీ మార్గంలో నడిచే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై నీ సన్నిధి వారికి విరోధంగా ఉన్నది గనుక మేము అలాగుండక విశ్వాసం విధేయత కలిగి నిరీక్షణతో ముందుకు సాగే వారంగా ఉండుటకు కృపచూపమని, ఆధ్యాత్మిక అంధత్వాన్ని మాలో ప్రతి ఒక్కరిలో నుండి నీవే తొలగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.